హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి బగారన్నం వండుతున్నా ఫ్రెండ్స్. అట్లనే ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ మా స్వీట్ని మా చెల్లి వాళ్ళకి ఇచ్చేసినాము. మాకు ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇక మళ్ళీ చూసుకునే వాళ్ళు ఎవరు లేరని. వీలైతే మళ్ళీ తెచ్చుకుంటట్టు చూస్తాము. ఇంట్లో చిన్న బాబు ఉంటాడు కదా, మళ్ళీ ఇన్ఫెక్షన్ కూడా రావాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసినాము. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బగారన్నం అయితే వండుతున్నాం. బగారన్నం అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. క్యారెట్, ఉల్లిపాయ, గరం మసాలా వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాం వీటిని. మన చికెన్ తెచ్చినుంటిమి. చికెన్ వండిన పిల్లలకు తినంగానే మోషన్స్ వామిటింగ్స్ బాగా అయినాయి. అందుకే చికెన్ వద్దు, ఎగ్స్ తెచ్చుకోండి వండిస్తా అని చెప్తే తెచ్చుకున్నారు. ఎగ్ కర్రీ వేసేసి బగారన్నం వండేస్తా. ఎగ్ పులుసు పెడతా, బగారన్నం వండేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం దీంట్లో. అన్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నా కదండి. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. చిల్లీ బాగా ఘాటు ఉందండి. గ్రీన్ కలర్ చాలా గ్రీన్గా ఉంది చిల్లీ. ఘాటు బాగుంది. అది మిరపకాయలు, తెల్లకాయలు అంతా ఘాటు ఉండేవి, నల్లకాయలు కదా జీడికాయలు లెక్క మస్తు ఘాటు ఉంది. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ, 2 బగారాకులు అయితే వేసుకున్నా. కొంచెం మంచి అల్లం ఎల్లిగడ్డ ఫ్రై కావాలి, పచ్చివాసన పోవాలి. కరివేపాకు కూడా వేసేసుకున్నా. అట్లనే రైస్ కూడా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. రైస్ కుక్కర్లోనే దీంట్లో కూడా 2 బగారాకులు వేసిన. అంత కనిపిస్తుందో లేదో, కొంచెం చీకటిగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుందా ఫ్రెండ్స్? రైస్ అయితే పెట్టేసుకున్నా. దాంట్లో కూడా ఆకులు వేసుకున్నా. అన్ని ఫ్రై చేసిన కాయలలో అయితే కొన్ని వాటర్ వేసుకున్నా. ఇప్పుడు రైస్లో వేసేసుకుందాం ఇదంతా. వేసుకున్నాక చూపిస్తా ఫ్రెండ్స్. రైస్లో అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్, కలుపుకుంటున్నా. సాల్ట్ కూడా వేసుకున్నా ఆల్రెడీ, ఫస్టే రైస్కి వేసేసిన సాల్ట్. ఓకేనా ఫ్రెండ్స్? రైస్ అయిన తర్వాత చూపిస్తా. ఎగ్ అయితే ఉడకబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఎగ్ పులుసు పెడతా అని చెప్పినా కదా, ఎగ్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నా. మా పెద్ద అబ్బాయికి అయితే బాబు పుట్టిందండి. అందుకే ఇక దీపం కూడా పెట్టొద్దు అన్నారు. అందుకే దీపం పెట్టట్లేదు. మామూలుగా ఇల్లు అంతా క్లీనింగ్ ఇవి ఉంటే పురుడు అయ్యేదాకా దీపం పెట్టకూడదంట. అందుకే దీపం పెట్టట్లేదు. టీవీ అయితే చూస్తున్నారు మా పిల్లలు. మా స్వీట్ గాడు అయితే లేడు. మస్తు మొగులైతే అయింది ఫ్రెండ్స్. వాన పడుతుండొచ్చు, చాలా మొగులైంది. చినుకులు వచ్చినట్టయితేనే పోతున్నాయి. అందుకే పైకి వేయలేదు, ఇక్కడనే బట్టలన్నీ ఆరేసిన. అయితే కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ రైస్ కట్ చేసుకొని రైస్ బగారు ఇచ్చేసిన. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే కర్రీ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కర్రీ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకుందాం.
అరే మొన్న బజ్జీలు చేసిన కదా వరలక్ష్మి వ్రతం రోజు, ఆ రోజు ఆయిల్ పోసిన కదా అవి తీయబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయండి, ఉడకబెట్టే కదా ఎగ్స్ అయితే బాయిల్ అవుతుంది, తీయాలి అవి కూడా పొట్టు. ఇక్కడైతే పోపు గింజలు ఇదే కాలినవి, పోపు గింజలు అయితే వేగిపోయినాయి. ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేసుకున్నాక ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకుందాము, తొందరగా మెత్తబడుతుంది. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్గా వస్తుంది, కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. గుడ్ల పులుసు పెట్టాలంటే ఉల్లిగడ్డ ఎక్కువ పడుతుందండి. గుడ్ల పులుసు పెడుతున్నా. ఎందుకో మొన్న వారం చికెన్ తెస్తే, మన వారంలో తేలే కానీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదండి. అంతకుముందు సండే తెచ్చుకుంటే వండినాక బాగానే ఉంది కర్రీ. మరి ఏంటో తెలియదు కానీ వండిన తర్వాత పిల్లలు తిన్నాక మోషన్స్ బాగా, వామిటింగ్స్, పెద్దోనికైతే అసలే పర్లేదు. అందుకే ఎగ్స్ తెమ్మంటే ఎగ్స్ తెచ్చింది, ఎగ్స్ వండుతున్నా. ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోయింది. ఉల్లిగడ్డ అయితే కొంచెం ఫ్రై కావాలండి. ఇక్కడ సైడ్ ఏమో మవ్వులు అవుతుంది, ఇక్కడ సైడ్ ఏమో ఎండ వస్తుంది. ఉల్లిగడ్డ అయితే ఫ్రై లాగా అయిపోయిందండి. దీంట్లో కారం వేసుకుందాం. ఆల్రెడీ మిరపకాయలు వేసినాం కదా, గ్రీన్ చిల్లీ. 2.5 వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది కదా అండి. కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నా. ఇప్పుడైతే చింతపులుసు పోసుకుంటున్నా. ఇది చింతపులుసు పోసుకోవడానికి, వడగట్టడానికి అండి. ఇంకా అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా తిందాము. తర్వాత గుడ్డు ఫ్రై చేసి వేసేసుకుందాము. ఎగ్ అదే నూనెలో డ్రీప్ ఫ్రై చేస్తాను కదండి. ఆల్రెడీ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకున్నా, ఎగ్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇవన్నీ డీప్ ఫ్రై చేసినాక చూపిస్తా. డీప్ ఫ్రై అయితే అయిపోయినాయండి. మరీ అంత ఎక్కువ ఏం చేయలేదు, లైట్గా డీప్ ఫ్రై చేసుకున్నా. డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా మసులుతుంది. ఆనియన్స్ అంతే వేసి పెట్టేసినాం కదా, మసాలా కూడా అంతా కర్రీ అయిపోయింది. దీంట్లో ఎగ్స్ వేసుకుంటే అయిపోతుందండి. ఎగ్స్ అయితే వేసుకుంటున్నా. ఎగ్ మసాలా అయితే వేసిన. ఇదైతే కొంచెం దగ్గర కావాలి, మరి కొంచెం వాటర్ ఉంది కదండి. కొంచెం దగ్గర అయినాక చూపిస్తా. కర్రీ అయితే ఇంతేనండి. కరివేపాకు వేసిన, అన్నీ వేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.